హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం చూడబోయేది ఓమ్నిసెంట్ విడవ్స్ వ్యూ పాయింట్. నాకు తెలిసి అతి బెస్ట్ మాన్హవా కిమ్ డోక్జా లైఫ్ ఒక నవలలా మారిపోతుంది. పెద్ద మార్పులు, సవాళ్లు వస్తాయి. అతనికి మాత్రం అన్నీ తెలుసు. ఏం జరిగింది తెలుసుకోవాలంటే వీడియో చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టార్ట్ చేద్దాం. చాప్టర్ 1లో మనం కిమ్ డోక్జా అనే కుర్రాడి లైఫ్లోకి వెళ్తాం. ఇతనే మన హీరో. సాధారణ ఆఫీస్ ఉద్యోగి. సబ్వేలో కూర్చుని ఫోన్ స్క్రోల్ చేస్తుంటాడు. బోరింగ్ అనిపిస్తుంది కదా? కాని ట్విస్ట్ ఏంటంటే ఇతనికి ది వెజ్ టు సర్వైవ్ ఇన్ అ ఫన్ వరల్డ్ అనే వెబ్ నవల అంటే పిచ్చి. 3000కు పైగా చాప్టర్లు చదివిన ఏకైక వ్యక్తి ఇతనే. ఇది తర్వాత ఎందుకు ఉపయోగపడుతుందో చూద్దాం. ఒక్కసారిగా పెద్ద అలజడి. సబ్వే కదిలిపోతుంది. ఒక వింతమైన డొక్కేబీ అనే జీవి గాల్లో తేలుతూ కనిపిస్తుంది. దీనిని గేమ్ మాస్టర్గా ఊహించండి. ప్లానెటరీ సిస్టమ్ ఫ్రీ సర్వీస్ ముగిసింది అని చెప్పి అందరినీ సర్వైవల్ గేమ్లోకి తోసేస్తుంది. అందరూ భయంతో గజగజ వణుకుతుంటే మొదటి సీనారియో వస్తుంది. బతకాలంటే ఎవరినో చంపాలి. అవును, కథ ఇప్పుడే డార్క్గా మొదలైంది. కానీ ఇక్కడ కిమ్ డోక్జా స్పెషల్ ఏంటంటే అందరూ గందరగోళంలో ఉంటే ఇతను కూల్గా ఉన్నాడు. ఎందుకు? ఈ సీనారియో అతను చదివిన నవలలోంచి వచ్చింది. తన చుట్టూ ఉన్న ప్రపంచం ఆ నవలలాగా మారిపోతుందని అతనికి అర్థమవుతుంది. ప్రతి విపత్తు, ప్రతి నియమం, అతనికి అన్నీ తెలుసు. చాప్టర్ 1 చివరికి మనం హుక్ అయిపోతాం. కిమ్ డోక్జా బలమున్న హీరో కాదు, సాధారణ కుర్రాడు. కాని అతనికి ఎవరికీ తెలియని ప్రత్యేకమైన తెలివి ఉంది. పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. టెన్షన్ పీక్స్లో ఉంది. ఈ అపోకలిప్స్లో ఇతను ఎలా బతుకుతాడు అని మనలో ప్రశ్న కలుగుతుంది. ఇదే చాప్టర్ 1. పూర్తి గందరగోళం, కాని కిమ్ డోక్జా రెడీ.